గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైన పరిస్థితి. వర్షపాతంతో పాటు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి గమనించినట్టుగైతే ఎలంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎలంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితి. ఎలంపల్లి ప్రాజెక్టు అటు కడెం ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. 1,59,000 క్యూసెక్ల నీటిని నేరుగా దిగువకు వదిలినట్టు ఇప్పటికే అక్కడున్న ఇరిగేషన్ అధికారి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 700 అడుగులు నీటి మట్టం కాగా దాదాపుగా 400 అడుగులు మెయింటైన్ చేస్తూ కిందికి నీళ్లు వదులుతున్నట్టయితే చెప్పిండు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు భారీ వరద నీరు చేరుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే అత్యాధునికమైన యంత్రాలతో నీటి కొలతలను చూస్తున్న పరిస్థితి, ఎప్పటికప్పుడు వాస్తవికాలు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురవడం వల్ల అటు ఆదిలాబాద్ జిల్లా పెంబి మండల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. పెంబి మండల్లో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు ఇటు నిర్మల్ జిల్లాలో పెంబి మండలంలో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. అటు ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టుగైతే ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల్లో అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. అప్రమత్తమై వాస్తవికాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం జిల్లాల వారీగా పరిశీలించినట్టుగైతే మంచిర్యాల జిల్లాలో నెన్నెల్ మండల్లో 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అత్యల్ప వర్షపాతం ఇటు 12.8 కాగా ఇటు భీమారం మండలం, మంచిర్యాల జిల్లా భీమిని మండలం కావచ్చు, భీమారం మండలం కావచ్చు, ఈ ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. భీమినిలో 6.3% వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అటు ఆదిలాబాద్ జిల్లా మనం ఒకసారి పూర్తి వివరాలు గమనించినట్టుగైతే ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ఇచ్చోడ మండల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇచ్చోడ మండల్లో ఇప్పటికే పలు వాగులు వంకలు ఉప్పొంగిన పరిస్థితి. సిరికొండ కావచ్చు, తలమడుగు, తాంసి లాంటి మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి. అయితే ఇచ్చోడ మండలానికి కనుక మనం గమనించినట్టుగా అయితే ఇచ్చోడలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇటు నిర్మల్ జిల్లా వచ్చేసి పెంబి మండల్లో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్ప వర్షపాతం 2.6 మిల్లీమీటర్లు నర్సాపూర్ జీలో నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కనుక మనం చూసినట్టుగైతే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే మనం చెప్పాం, ఇచ్చోడ మండల్లో 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లాకు సంబంధించిన ఆ ప్రాజెక్టులు వివరాలు కనుక గమనించినట్టుగా అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు భారీ వరద నీరు చేరుతున్న పరిస్థితి. ఇప్పటికే నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. 14,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. భారీ వరద నీరు వచ్చినట్టు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు గడ్డనవాగు కావచ్చు, ఎర్రనవాగు కావచ్చు, దీంతోపాటు ఇటు కడెం ప్రాజెక్టుకు భారీగా 1,69,000 క్యూసెక్ల నీరు భారీ వరద నీరు చేరుతున్నట్టు చెప్పింది. అయితే 1,50,000 పైచిలకు క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎలంపల్లి ప్రాజెక్టు ఏ క్షణమైనా గేట్లు ఎత్తే ప్రమాదం ఉందని ఇప్పటికే టామ్ చేసిన పరిస్థితి, హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రమాద స్థాయికి నీరు కనుక చేరినట్టుగా అయితే ఆ నీటిని మేనేజ్ చేస్తూ కిందికి వదులుతామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఎలంపల్లి ప్రాజెక్టు వద్దే ఉన్నాం. ఎలంపల్లి ప్రాజెక్టు వద్ద కూడా మనం చూడొచ్చు, భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏ క్షణమైనా గేట్లు ఎత్తి కిందికి వదలడానికి అధికారులు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రం అతి సమీపంలో ఉంటుంది కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా
మనం ఆ జిల్లాల వారీగా చూసినట్టు కనుకైతే పలు ప్రాంతాల్లో జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి కనబడుతుంది. కౌటాల, బెజ్జూరు, దైగాం, అదేవిధంగా కెరమేరి, సిరికొండ, అటు ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ కావచ్చు, ఇచ్చోడ లాంటి పెంబి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే జనజీవనం స్తంభించిన పరిస్థితి, రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. కోటపల్లిలోని ఎసన్వాయి గ్రామంలో ఆ గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రాంతానికి నేరుగా ఆ వరద నీరు చేరిన పరిస్థితి, ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొరలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కోటపల్లి, వేమునపల్లి, బెజ్జూరు, కౌటాల లాంటి ప్రాంతాల్లో నీటిగా భారీ వర్షం కారణంగా ఆ నీటి వాగులు వంకలు ఉప్పొంగడంతో చేనులు చెనకలు మునిగిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రైతులకు కూడా నష్టం జరుగుతున్నట్టయితే ఒక రకంగా సమాచారం అందుతుంది. దీనిపై జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కావచ్చు, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కావచ్చు, అటు ఆదిలాబాద్ కలెక్టర్ షా కావచ్చు, ఇటు నిర్మల్ కలెక్టర్ కూడా అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు. నిర్మల్ జిల్లా జానకి శర్మిలతో పాటు ఆసిఫాబాద్ ఎస్పీ క్రాంతి కావచ్చు, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ మంచిర్యాల కమిషనర్ కావచ్చు, ఇటు డీసీపీ భాస్కర్తో పాటు పలు అధికారులు ఎప్పటికప్పుడు వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఆదిలాబాద్ ప్రాణహిత సరిహద్దు కావచ్చు, అదేవిధంగా గోదావరి సరిహద్దు నుంచి పెనుగంగ లాంటి పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి ఆ నీటి మట్టం దిక్కు ఎవరు పోకుండా నీరు ఎప్పటికప్పుడు వరద నీరు చేరుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండే విధంగా చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అఖిలేష్ మహాజన్తో పాటు ఇటు ఆసిఫాబాద్ ఎస్పీ క్రాంతి కావచ్చు, అదేవిధంగా ఇటు డీసీపీ భాస్కర్ కావచ్చు, ఇటు కమిషనర్ అంబర్ కిషోర్ జా కావచ్చు, వీరందరూ కూడా ఆ వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం సీన్ను ఏదైతే ఉందో సమస్యాత్మకమైన వాగులు వంకలు ఏదైతే ఉన్నాయో అడిగి వెళ్ళి ఆ జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, పికెటింగ్ చేయడం కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్లను డిప్యూట్ చేయడం కావచ్చు, ఇలాంటి పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా భారీగా కురుస్తున్న వర్షాలకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ ఏ సమస్య వచ్చినా వెంటనే మాకు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెబుతున్న పరిస్థితి. భారీ వర్షం కారణంగా అందరూ ఇంట్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఆ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కాబట్టి ప్రాజెక్టులో భారీ వరద నీరు చేరుతుంది. ఇదేవిధంగా గ్రామాల్లో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.